తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఆరాధ్య నవల వింటున్నామండి. రచన శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు. కథలోకి వెళ్ళబోయే ముందు నిన్న నా పుట్టినరోజు సందర్భంగా మీ అందరూ విషెస్ తెలియచేశారు, శుభాకాంక్షలు తెలియచేశారండి. పుట్టినరోజు శుభాకాంక్షలు మీ అందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. హేమంత్ జాతకం రాయించలేదు కళ్యాణి గారు అంది శార్వాణి. పోనీ హేమంత్ పుట్టిన టైం ఎలాంటిదో అడిగి తెలుసుకున్నారా అంది కళ్యాణమ్మ. లేదు, అడగలేదు. ఎందుకు అడగలేదు? అలాంటి నమ్మకాలు లేవా మీకు? నమ్మకాలు ఉన్నాయి, కానీ మా వారు అలాంటి నమ్మకాలను పట్టించుకోరు. ఆయన అదో టైప్ మనిషి అంది. అదో టైప్ అంటే అని అడగలేదు కళ్యాణమ్మ. ఇలాంటి విషయాలను వాళ్ళంతటా వాళ్ళు చెప్తుంటే వినాలి, కానీ క్వశ్చన్స్ వేయటం సంస్కారం కాదని మౌనంగా ఉంది. శార్వానికి మౌనంగా ఉండాలనిపించలేదు. ఈ మధ్యన కళ్యాణమ్మతో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నందువల్లనో ఏమో కొంత దగ్గరతనాన్ని ఆత్మీయతను పెంచుకుంది. మనసులో మాటను పంచుకునేటంత చనువు కూడా పెరిగింది. ఇప్పుడు ఆమెతో ఏది మాట్లాడినా రహస్యంగా ఉంటుందన్న నమ్మకం కుదిరింది. అందుకే శార్వాణి నోరు విప్పి ఉపేంద్ర గురించి చెప్పాలనుకుంది. ఆయనకు డబ్బు అంటే చాలా ఇష్టం కళ్యాణి గారు. ఈ ప్రపంచంలో దేన్ని ఇష్టపడనంతగా డబ్బును ఇష్టపడతారు. ఆయనకు డబ్బు తర్వాతనే అన్నీ అంది. డబ్బు అంటే ఇష్టం లేనిది ఎవరికి శార్వాణి గారు? డబ్బు ఉంటేనే కదా ఏదైనా చేయగలుగుతారు. ఉదాహరణకి మీ బాబు పుట్టినప్పుడు ఒక బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళాలన్నా, ఆ బాబు ఏ టైంలో పుట్టాడో ఎలాంటి టైంలో పుట్టాడో తెలుసుకోవాలన్నా డబ్బు కావాలి. డబ్బులు లేకుంటే ఏ పని జరుగుతుంది అంది కళ్యాణమ్మ. డబ్బులు ఉండి కూడా ఏ పని జరగనప్పుడు బ్యాంకులో ఎంత డబ్బు ఉండి ఏం లాభం కళ్యాణి గారు? డబ్బుల్ని సంపాదించుకునేది అకౌంట్ బుక్లో అంకెల్ని పెంచుకోవటానికా, అవసరాలను తీర్చుకోవటానికా? ఆయన థియరీలో డబ్బులు ఎప్పుడూ అకౌంట్ బుక్లోనే ఉండాలి, వాటిని కదిలించడానికి లేదు. అవసరాలదేముంది, ఇవాళ వస్తుంటాయి రేపు పోతుంటాయి అంటారు. ఇంకా ఏమంటారో చెబితే మీరు ఆశ్చర్యపోతారు అంది. ఏమంటారు అడిగింది కళ్యాణమ్మ. గాలి పీల్చుకునైనా కొద్దిసేపు బతకొచ్చు కదా, ఆ మాత్రం బ్రతకటం కోసం అన్నన్నిసార్లు తిండి తినాలా? ఎంత ఖర్చు అంటారు. ఆయన అలా అంటున్నప్పుడు మా అమ్మ నన్ను ఎందుకు కన్నది, ఇలాంటి ఆయన చేతిలో ఎందుకు పెట్టింది అన్న బాధ కలిగేది నాకు అంది శార్వాణి. కళ్యాణమ్మకు నిజమే అనిపించింది. ఇలాంటి మాటలు వింటుంటే ఏమీ అనిపించదు, కానీ తన దాకా వస్తే మాత్రం ఎవరికైనా నరకమే. హేమంత్ పుట్టినప్పుడు మా అమ్మ బ్రతికే ఉన్నది. ఆమె చదువుకోలేదు. బయట పనులు చూడడానికి మా నాన్న లేడు. అందుకే హేమంత్ పుట్టగానే మా వారితో, ఉపేందర్, బాబు ఏ టైంలో పుట్టాడో కొంచెం చూపించయ్యా అంది. ఆయన చూపించలేదు. డబ్బుల కోసం వాళ్ళు ఏవేవో అనుమానాలు చెబుతారు. శాంతులంటారు, జపాలంటారు, తపాలంటారు. అవన్నీ అవసరమా? పుట్టినవాడు మళ్ళీ పుడతాడా? పుట్టిన డేట్ మళ్ళీ మారుతుందా? వాళ్ళకెందుకు చూపించడం అంటూ ఎవరికీ చూపించలేదు. చూపించి ఉంటే బాగుండేదేమోనని నాకు చాలాసార్లు అనిపించింది. వాడి జాతకంలో ఏం దోషాలున్నాయో ఏమో. 20 సంవత్సరాల క్రితమే వాడు నేను దూరం అయిపోయాము అంది బాధగా. మీరు సరే, అది జరిగిపోయిన చరిత్ర. ఇప్పుడు ఆరాధ్య, హేమంత్ కూడా విడిగా ఉంటున్నారు కదా. ఏమైనా దోషాలు ఉంటే రెమెడీ చేపిద్దాం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి చాలు, మా శాస్త్రి గారికి చూపిస్తాను అంది కళ్యాణమ్మ. హేమంత్ డేట్ ఆఫ్ బర్త్ నా దగ్గర లేదు. అదో పీడకలలా దాన్ని అప్పుడే మర్చిపోయాను. అలా మర్చిపోకుంటే నేను బ్రతకలేను కళ్యాణి గారు. ఆ పాత రోజులు, ఆ జ్ఞాపకాలు చెదలు తొలిచినట్లు నా మనసును తొలిచేస్తాయి. కావాలంటే హేమంత్ దగ్గర ఏమైనా ఉందేమో అడుగుదాం అంది శార్వాణి. హేమంత్ దగ్గర కూడా ఉండకపోవచ్చు అన్న అనుమానం ఆమెలో లేకపోలేదు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రహస్యం ఉంటుంది. అది విషాదం కావచ్చు, ఆనందం కావచ్చు. కారణాలు పైకి కనిపించవు. కానీ శార్వాణి ఒక చదువుకున్న మహిళ అయి ఉండి కూడా కొడుకు డేట్ ఆఫ్ బర్త్ గుర్తించుకోలేకపోయిందా? శార్వాణిలో మనసును తొలిచేంతటి బాధ ఉందా? నమ్మలేకపోతోంది కళ్యాణమ్మ. సరే శార్వాణి, నేను మళ్ళీ కాల్ చేస్తాను. హేమంత్ పుట్టినరోజు మాత్రం అడిగి తెలుసుకొని ఉండండి.
మాకు తెలిసిన రామశాస్త్రి గారి దగ్గర అపాయింట్మెంట్ తీసి పెడతాను. ప్రతి దోషానికి ఒక రెమెడీ ఉంటుంది. వాటిని చేయించుకోవడానికి చాలా శక్తివంతమైన టెంపుల్స్ కూడా ఉన్నాయి. మనం భయపడాల్సిందేమీ లేదు. వాళ్ళిద్దరూ తప్పకుండా కలిసి ఉంటారన్న నమ్మకం నాకుంది అంటూ కాల్ కట్ చేసింది. కళ్యాణమ్మ ఫోన్లో ధైర్యం చెప్పినప్పటి నుండి ప్రశాంతంగా ఉంది శార్వాణి. ఆఫీస్కి వెళ్ళాలని రెడీ అవుతున్న భర్తతో, నేను హేమంత్ దగ్గరికి వెళ్తున్నాను, వాడిని చూసి చాలా రోజులైంది అంది. వెళ్ళి అటే ఉండకుండా త్వరగా ఇంటికి రా అన్నాడు. ఆయన హేమంత్ గురించి వేరే వాళ్ళు వినేటట్లు ఏమీ చెప్పొద్దంటాడు. అంతేకాని ఆమెను కొడుకు దగ్గరికి వెళ్ళొద్దని మాత్రం చెప్పడు. అదొక్క ఆనందమే మిగిలింది శార్వాణికి. అత్యంత విషాదం ఏమిటంటే హేమంత్ బ్రతికి ఉన్నాడని బంధువుల్లో ఇంతవరకు చెప్పలేదు. చెబుదామని ఆమె భర్తను బ్రతిమాలింది. వినకపోతే కోప్పడింది. అలా చెప్పడం అంటూ జరిగితే నువ్వు నన్ను మర్చిపోవాలి అన్నాడు. బంధువులతో చెప్పకపోయినా పర్వాలేదు, కనీసం మీరైనా హేమంత్ని చూడండి, మాట్లాడండి అంది. అతను చూడలేదు, మాట్లాడలేదు. హేమంత్కి తండ్రిని చూడాలని ఉన్నా తల్లి చెప్పింది విని షాక్ అయ్యాడు. ఇక అప్పటి నుండి హేమంత్ తండ్రిని కలుస్తానని ఎప్పుడూ అడగలేదు. ఉపేంద్ర ఆఫీస్కు వెళ్ళాక శార్వాణి ఆఫీస్కి లీవ్ పెట్టింది. అప్పుడు టైం 10 గంటలు దాటింది. ఒకసారి కాసిరెడ్డి, ఆంటీ, హేమంత్కి నెయ్యితో తయారు చేసే జీడిపప్పు హల్వా అంటే చాలా ఇష్టం. వీకెండ్లో నేను హేమంత్ మా ఊరు వెళ్తే మా మమ్మీ కంపల్సరిగా ఆ స్వీట్ చేసి పెడుతుంది అనటం గుర్తొచ్చి హేమంత్ కోసం జీడిపప్పు హల్వా తయారు చేసుకుంది. దాన్ని రోజూ తను ఆఫీస్కి తీసుకెళ్లే లంచ్ బాక్స్లో పెట్టుకొని హేమంత్ దగ్గరికి వెళ్ళింది. అతను ఇంట్లో లేడు. డోర్ లాక్ చేసి ఉంది. ఎక్కడికెళ్ళి ఉంటాడో? మొన్న ఫోన్ చేసినప్పుడు ఆఫీస్లో తన షిఫ్ట్ మారిందని, ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకు వెళ్తున్నానని చెప్పాడు. ఆమె ఇంట్లో ఉన్నప్పుడు హేమంత్కి ఎక్కువసార్లు ఫోన్ చేసినా, ఎక్కువసేపు మాట్లాడినా భర్త ఊరుకోడు. అందుకే ఎప్పుడైనా ఆమెకు హేమంత్తో మాట్లాడాలనిపించినప్పుడు ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఎలాగూ ఈ టైంలో ఇంట్లోనే ఉంటాడు కదా అని ఫోన్ చేయకుండానే వచ్చింది. అక్కడే నిలబడి ఆమె మొబైల్లోంచి హేమంత్కి కాల్ చేసింది. వెంటనే హేమంత్ ఆమె కాల్ని లిఫ్ట్ చేసి, హలో అమ్మా అన్నాడు. ఎక్కడున్నావు హేమంత్? ఆతృతగా అడిగింది శార్వాణి. ఇప్పుడే ఇంటికెళ్తున్నానమ్మా. ఇవాళ నేను అనాథాశ్రమానికి వెళ్ళాను. అక్కడికెందుకు వెళ్ళావు? నేనొచ్చాక చెబుతాను. నేను నీ దగ్గరికి వచ్చాను హేమంత్, నువ్వు లేవు. రావటానికి లేట్ అవుతుందేమో, ఇంటికెళ్ళనా? వద్దమ్మా, ఉండు, నేను గేటు దగ్గరే ఉన్నాను, లోపలికి వస్తున్నాను అంటూ ఫోన్లో మాట్లాడుతూనే తల్లి దగ్గరికి వచ్చాడు. హేమంత్ లాక్ తీయగానే శార్వాణి లోపలికెళ్ళి కూర్చొని, రా హేమంత్ కూర్చో అంది. అతను లోపలికి వెళ్ళి షూస్ విప్పుకొని ఓ పక్కన పెట్టి తల్లికి ఎదురుగా కూర్చున్నాడు. ఆమె తెచ్చిన జీడిపప్పు హల్వా ఉన్న బాక్స్ ఓపెన్ చేసి స్పూన్తో కొంచెం కొంచెం తీసి కొడుకు నోట్లో పెట్టింది. హేమంత్ తింటూ ఏదో ఆలోచిస్తున్నాడు. సడన్గా, అమ్మా, స్వీట్ చాలా బాగుంది, నాన్న తిన్నాడా అన్నాడు. ఆమె చిత్రంగా చూసి, మీ నాన్న అంటే ఎందుకురా నీకింత ప్రేమ? సందర్భం కాకపోయినా కల్పించుకుని మరీ అడుగుతావు. నువ్వు ఈ కాలంలో పుట్టాల్సిన వాడివి కాదు. రోషావేశాలకు కోపతాపాలకి అతీతంగా పుట్టావు అంది. కొడుకు వైపు సంతృప్తిగా చూసింది. తండ్రి అంటే ఎవరికైనా ఉంటుంది కదమ్మా ప్రేమ, నీకు లేదా? మీ నాన్నంటే తాతయ్య లేకపోయినా తాతయ్య గురించి కథలు కథలుగా చెప్పేదానివి. ఆ కథలు నాకు సరిగ్గా గుర్తులేవనుకో. అప్పట్లో బాగా చిన్నవాడిని కదా అన్నాడు. చిన్నవాడివైనా నీకన్నీ గుర్తున్నాయి హేమంత్. నీకు ఉన్నన్ని జ్ఞాపకాలు నాకు లేవు. నేనన్నీ మర్చిపోయాను. అయినా నువ్వు నా పెంపకంలో పెరగలేదు కదా. ఎలా ఉంటావో ఏమో అని భయపడ్డాను. కానీ నేను అనుకున్న దానికి ఇప్పుడు నువ్వు కనిపిస్తున్న దానికి చాలా తేడా ఉందిరా అంటూ సంతోషంగా లేచి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి గ్లాస్ నిండా కూల్ వాటర్ తెచ్చి కొడుక్కి ఇచ్చింది శార్వాణి. ఎక్కడ పెరిగినా ఎక్కడ ఉన్నా నా ఒంట్లో ఉండేది నీ బ్లడ్డే కదమ్మా అంటూ మళ్ళీ ఆలోచనలో పడ్డాడు హేమంత్. హేమంత్ వైపు నిశితంగా చూసింది శార్వాణి. ఏంటి హేమంత్ ఆలోచిస్తున్నావు? అనాథాశ్రమానికి ఎందుకెళ్ళావు? సాగర్ రెడ్డి హైదరాబాద్ వచ్చాడని తెలిసి వెళ్ళానమ్మా. సాగర్ రెడ్డి ఎవరు హేమంత్? సాగర్ రెడ్డి నేను ఒకే అనాథాశ్రమంలో ఉండి పెరిగాం. అందులో ఉన్నప్పుడు కానీ అందులోంచి బయటకు వచ్చాక కానీ ఇద్దరం క్లోజ్గానే ఉన్నాం. అప్పుడప్పుడు కలుసుకుంటూనే ఉంటాం అన్నాడు. అది వింటుంటే సిగ్గుతో చిన్నబుచ్చుకుంది శార్వాణి.
ఆమె అలా అవుతుందని అతను చెప్పడం లేదు, జరిగింది చెప్తున్నాడు. అతను చాలా నార్మల్గా ఉన్నాడు. కానీ ఆమె తన కొడుకు అనాథాశ్రమంలో ఉండి పెరిగాడన్నది భరించలేకపోతుంది. అలాంటి పరిస్థితులు ఎందుకొచ్చాయి అనే దానికన్నా వాటిని అధిగమించలేకపోయానే అన్న బాధే ఆమెలో ఎక్కువగా ఉంది. సాగర్ రెడ్డి చాలా గొప్పవాడు. అతను చేస్తున్న పనులు వింటే నువ్వు ఆశ్చర్యపోతావమ్మా, అభినందిస్తావు. ఇప్పుడే అతన్ని చూడాలంటావు. అలాంటి పనులు చేస్తున్నాడు, ఎవరూ చెయ్యని పనులు చేస్తున్నాడు అన్నాడు హేమంత్. ఏంటి నాన్న ఆ పనులు? ఆమె మామూలు మూడ్లోకి వచ్చి ఆసక్తిగా అడిగింది. అమ్మా, నీకు తెలిసిన ప్రపంచం వేరు, నేను చూసిన ప్రపంచం వేరు. అది నీకు కొంత తెలిస్తేనే సాగర్ రెడ్డి చేసే పనులు ఎంత ఉదాత్తమైనవో తెలుస్తాయి అన్నాడు. చెప్పు హేమంత్, నాకు కూడా తెలుసుకోవాలని ఉంది అంది శార్వాణి. సాగర్ రెడ్డి తల్లిదండ్రులు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న నేరానికి కుటుంబ గొడవల్లో చనిపోయారమ్మా. సాగర్ రెడ్డిని 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఎవరో తీసుకెళ్లి అనాథాశ్రమంలో చేర్పించారు. నన్ను కూడా నాకు వైద్యం చేయించిన దాత దయార్ద్ర హృదయంతో నాకు 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అదే ఆశ్రమంలో చేర్పించాడు. సాగర్ రెడ్డి నేను ఆ ఆశ్రమంలో చేరింది ఒకే టైంలో కాకపోయినా ఇద్దరిది ఒకే వయసు. ఇద్దరం కలిసి మెలిసి ఉండేవాళ్ళం. ఆడినా, చదివినా, తిన్నా, పడుకున్నా, ఏదైనా పని చేసినా ఇద్దరం విడివిడిగా ఉండేవాళ్ళం కాదు. మాకు మరో వాతావరణం ఉందని తెలియకపోవడం వల్లనో ఏమో ఆ ఆశ్రమం బాగా నచ్చేది. అలా మాకు 18 ఏళ్ళు వచ్చే వరకు అక్కడే ఉన్నాం. తర్వాత అక్కడ ఉండటానికి లేదు. ఎవరైనా 18 ఏళ్లకు ఆ ఆశ్రమంలోంచి బయటకు వెళ్లాల్సిందే. అది అక్కడి నియమం. మేము కూడా అందరిలాగే అందులోంచి బయటకొచ్చాము. బయటకొచ్చాక మాకంతా అయోమయం. ఏ దారి కనిపించలేదు. ఎలా బ్రతకాలో తెలియలేదు. చనిపోవాలనుకున్నాం అంటూ ఆగాడు. ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ హేమంత్. ఆఖర్లో హేమంత్ అన్న మాట విని వణికింది శార్వాణి. ఎంతైనా తల్లి మనసు. దేన్ని తట్టుకున్నా కన్నబిడ్డ చావును తట్టుకోలేదు. చావును ఊహించలేదు. తర్వాత ఏం జరిగిందో చెప్పు హేమంత్ అడిగింది శార్వాణి. ఆమెకు చాలా యాంగ్జైటీగా ఉంది. ఇద్దరం ఒకరికి ఒకరం కౌన్సిలింగ్ ఇచ్చుకొని ధైర్యం తెచ్చుకున్నాం. చనిపోవటానికి చేయాల్సిన ప్రయత్నాలేమీ చేయలేదు. ముంబై వెళ్ళాం. టెలిఫోన్ కేబుళ్ళకి గోతులు తీసే పనిలో కుదిరాం. గుళ్ళో నిద్రపోయేవాళ్ళం. ఆ పని చేస్తూనే సాగర్ రెడ్డి సివిల్ ఇంజనీరింగ్ చేస్తే నేను కంప్యూటర్ ఇంజనీరింగ్ చేశాను. కాశిరెడ్డి నా బ్యాచ్మేట్. సాగర్ రెడ్డిలాగే తను కూడా నాకు బాగా క్లోజ్ అయ్యాడు. అయితే నేను సాగర్ రెడ్డి కార్పొరేట్ కాలేజీలో చేరటానికి నాకు వైద్యం చేయించిన దాతనే ముందుకొచ్చాడు. బీటెక్ పూర్తి కాగానే సాగర్ రెడ్డికి ఎల్ఎన్టీ సంస్థలో ప్లానింగ్ ఇంజనీర్గా జాబ్ వస్తే నాకు కాశిరెడ్డికి సాఫ్ట్వేర్ జాబ్స్ వచ్చాయి. జాబ్స్ వచ్చాక మా దారులు, గమ్యాలు, లక్ష్యాలు, ఆలోచనలు, అభిరుచులు వేరైపోయాయి. సాగర్ రెడ్డి ఎందుకో తెలియదు అనాథలకు దారి చూపించే పనిలో పడ్డాడు. తను జాబ్ చేసి కూడబెట్టిన 2 లక్షల రూపాయలతో అనాథల కోసం ఓ సంస్థను ప్రారంభించాడు. ఈ 3 ఏళ్లలో అతని సేవలు విస్తృతంగా విస్తరించాయి. 100 మంది అబ్బాయిలు, అమ్మాయిలు చేరిపోతున్నారు. వాళ్ళందరికీ మల్టీమీడియా, వెబ్ డిజైనింగ్, ఆటోక్యాడ్, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులలో శిక్షణ ఇప్పిస్తున్నాడు. ఆ సంస్థ మొదలైనప్పుడు సాగర్ రెడ్డి ఒక్కడే. ఇప్పుడు అతనికి 800 జతల చేతులు అండగా ఉన్నాయి. అతని సేవలు నచ్చి చాలామంది ఆర్థిక సహాయం చేస్తున్నారట. సంస్థ నడవడానికి కోర్ కమిటీ కూడా మొదలైందట అన్నాడు హేమంత్. గ్రేట్ హేమంత్, అతను నిజంగానే గ్రేట్ అంది శార్వాణి. అంతేకాదమ్మా, సాగర్ రెడ్డి అనాథల కోసం ఇంకా చాలా చేయాలనుకుంటున్నాడు. వాళ్లకు కూడా సమాజంలో గుర్తింపు ఉండాలనుకుంటున్నాడు. ఆమెకు అర్థం కాక గుర్తింపు అంటే అంది. అనాథలకి తప్పనిసరిగా రేషన్, ఆధార్, ఓటింగ్ కార్డులు ఇవ్వాలని, క్యాస్ట్ సర్టిఫికెట్లు సమకూర్చాలని, అమ్మాయిలకు అబ్బాయిలకు వేర్వేరు అనాథ యూత్ హాస్టల్స్ కట్టించాలని, అనాథలకి పెళ్లిళ్ళు జరిపించే బాధ్యత ప్రభుత్వాలే తీసుకోవాలని, ప్రభుత్వేతర సంస్థల ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని అతనుండే మహారాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలందరినీ కలుస్తున్నాడు. ఎవరైనా దాతలు ముందుకొస్తే వాళ్ల పేరు మీదనే అనాథాశ్రమాలు నడిపిస్తానంటున్నాడు. ఇది నా ఫ్రెండ్ సాగర్ రెడ్డి ప్రొఫైల్. ఎలా ఉందమ్మా అన్నాడు. సాగర్ రెడ్డి అరుదైన వ్యక్తిరా.
అలాంటి వ్యక్తి నీకు స్నేహితుడంటే చెప్పుకోవటానికి కూడా గర్వంగానే ఉంటుంది. అతని గురించి ఎంత మాట్లాడినా తక్కువే, కానీ మాట్లాడుకోవాలి. అక్కడక్కడ అతని గురించి చెప్పుకోవాలి. ఎవరైనా దాతలు అవి వింటే సాయం చేయటానికి ముందుకొస్తారు. నేను కూడా మా ఆఫీస్లో నాకు తెలిసిన వాళ్ళకి చెబుతాను అంది. హేమంత్ ఒక్క నిమిషం మౌనంగా ఉండి ఆ తర్వాత, సాగర్ రెడ్డి చేస్తున్న పనులలో ఒక్కటి కూడా నేను చేయలేకపోతున్నానమ్మా. అతనిలాగే నేను సంపాదించాను, కానీ నేను సంపాదించిన ప్రతి రూపాయిను నా పెళ్లి రిసెప్షన్ కోసం, ఆరాధ్య నగల కోసం వాడాను. ఇంకా సరిపోక బయట కూడా కొంత డబ్బు తెచ్చాను. ఇదంతా ఆరాధ్య కోసం, ఆరాధ్య మీద ఉన్న ప్రేమ కోసం చేశాను. అతను నేను ఇద్దరం పెట్టింది ఖర్చే, కానీ అతను పెట్టిన ఖర్చులో తృప్తి ఉంది. ఎందరో అనాథలకు రక్షణ ఉంది. నేను పెట్టిన ఖర్చులో ఏదీ లేదు అన్నాడు. ఆమె ఎటూ మాట్లాడలేక మౌనంగా ఉంది. సాగర్ రెడ్డి నన్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోమని అడ్వైజ్ ఇచ్చాడు. కానీ పెళ్ళి అంటే ఇలా ఉంటుంది, ఇలాగే ఉండాలి, అనాథల్లా రిజిస్టర్ మ్యారేజ్ వద్దు అని ఆరాధ్య అన్నప్పుడు నేను నిజంగానే అనాథలాగా అనాథాశ్రమంలో పెరిగానన్నది కూడా ఆ క్షణంలో నాకు గుర్తు రాలేదు. ఆడంబరాలకు పోయాను. ఆరాధ్య చెప్పే ప్రతిదీ ఫాలో అయ్యాను. అనాథల కోసం ఏమీ చేయలేకపోయాను. సాగర్ రెడ్డి ఎక్కడా, నేనెక్కడా? అతనేమో అనాథ పిల్లల కోసం ఖర్చు పెట్టి అన్నగా ఎదిగితే, నేనేమో ప్రేమించిన అమ్మాయి కోసం అప్పులు చేసి ఏ సుఖం లేకుండా మనశ్శాంతిని పోగొట్టుకున్నాను అన్నాడు. నువ్విలాగే ఆలోచిస్తుంటే నీకు ఇప్పుడున్న మనశ్శాంతి కూడా ఉండదు. సాగర్ రెడ్డిని మెచ్చుకో, తప్పులేదు. అతను మెచ్చుకోదగిన వ్యక్తే. కానీ అతనితో నిన్నెందుకు నువ్వు పోల్చుకొని చూసుకుంటావు? అతను దైవాంశలో పుట్టిన వ్యక్తి అయి ఉంటాడు. అందుకే అలాంటి పనులు చేస్తున్నాడు. నువ్వేమైనా దైవాంశలో పుట్టావా? నేను ఇలా అంటున్నానని బాధపడుకు హేమంత్. మనం అందరం కూడా మానవ మాతృలం. మనం చేయాల్సిన పనులన్నీ ముందే దేవుడు రాసిపెట్టి భూమి మీదకు వదులుతాడు. ఆ పనులు మాత్రమే మనం చేస్తాం. కానీ మనం చేసే పనుల్లో ధార్మికత ఎంత ఉంది, చేతకానితనం ఎంత ఉంది, అధర్మం ఎంత ఉంది అన్నది చూసుకోవాలి. అంతేకాని సరదాలను, కుటుంబాన్ని వదులుకొని అక్కడక్కడ వెలుగురేకల్లా కనిపించే వ్యక్తులతో పోల్చుకొని బాధపడవద్దు. నువ్వు చేసిన పనులు కూడా మంచివే. ఫలితాలు ఏ రూపంలో వచ్చాయి అన్నది మన కర్మ సిద్ధాంతాన్ని బట్టి ఉంటుంది. అందుకే నీ జాతకం ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. నువ్వు పుట్టిన తేదీ నీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వు అంది. హేమంత్ నవ్వి, చదువుకున్న దానివి, నీ కొడుకు పుట్టినరోజు నీ దగ్గర లేదా అమ్మా అన్నాడు. ఆమె మామూలుగానే, లేదురా, అందుకే అడుగుతున్నాను, ఉంటే ఇవ్వు అంది. ఉందేమో చూస్తాను అంటూ అతను లేచి గోడకు ఉండే ర్యాక్ దగ్గరికి వెళ్ళాడు. కొడుకు అటు తిరిగి ర్యాక్ ముందు నిలబడి ఉంటే అతన్నే చూస్తూ, వీడికి అంతా వాళ్ళ తాతయ్య టీవీనే వచ్చింది అని మనసులో అనుకుంది. హేమంత్ ఆ ర్యాక్లో కొద్దిసేపు వెతికి ఓ ఫైల్ పట్టుకొని వచ్చాడు. తల్లికి ఎదురుగా కూర్చొని ఆ ఫైల్లోంచి ఓ ల్యాబ్ రిపోర్ట్ను బయటకు తీశాడు. దాన్ని ఆమెకు చూపించాడు. ఇందులో నా రియల్ డేట్ ఆఫ్ బర్త్ ఉందమ్మా, స్కూల్లో ఇది రాయలేదు. మేమున్న అనాథాశ్రమంలో వాళ్ళకి తోచిన డేట్ వాళ్ళు వేసుకున్నారు అంటూ దాన్ని ఆమె చేతికిచ్చాడు. ఆమె దాన్ని అందుకొని అలాగే చూసింది. ఆ రిపోర్ట్ బాగా నలిగి మాసిపోతే ఈ మధ్యనే దాన్ని ఫైల్లో పెట్టినట్లున్నాడు. 20 ఏళ్ల నాటి రిపోర్ట్ అది. దాన్ని చూడగానే 2 చేతుల్లో ముఖాన్ని దాచుకుని మనిషంతా కదులుతూ ఏడ్చింది శార్వాణి. హేమంత్ లేచి ఆమె పక్కన కూర్చున్నాడు. భుజాలు పట్టుకొని, అమ్మా ఏడవకు, నువ్విలా ఏడిస్తే నేను చూడలేను. నీ ఏడుపుకు కారణం ఏదైనా కానీ నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను. కన్న కొడుకును కదా, నువ్వు నా ముందే ఏడుస్తుంటే చూస్తూ ఉండగలనా అన్నాడు బాధగా. ఆమె నెమ్మదిగా సర్దుకొని కళ్ళను కొంగుతో అద్దుకుంది. ఏడోను హేమంత్, నువ్వు బాధపడకు అంది. హేమంత్ తల్లివైపు చూస్తున్నాడు. ఆమె ఏడుపు గొంతుతో, ఆ రిపోర్ట్స్ని నీ నడుముకి కట్టి ఎవరైనా ఈ బాబుని తీసుకుని వైద్యం చేయించండి అన్న స్లిప్ను రాసి నీ మెడలో వేలాడదీసి నిన్ను ప్రతిరోజు ఉదయాన్నే కొన్ని అపార్ట్మెంట్స్ దగ్గర, గొప్ప గొప్ప పేరున్న టవర్స్ దగ్గర వదిలేదాన్ని హేమంత్. నువ్వు చిన్నవాడివి కాబట్టి అవన్నీ నీకు గుర్తున్నాయో లేదో అంది. కొంచెం కొంచెం గుర్తున్నాయమ్మా, నువ్వు ఇప్పుడు చెబుతుంటే బాగా గుర్తొస్తున్నాయి అన్నాడు. ఒక్కరు కూడా నిన్ను తీసుకెళ్లేవాళ్ళు కాదు, సహాయం చేసేవాళ్ళు కాదు. సాయంత్రం వరకు కొన్ని 10 రూపాయల నోట్లు, కొన్ని 100 రూపాయల నోట్లు నీ చేతిలో కనిపించేవి.
బంగారు తల్లులు ఎవరో ఒకరు నీకు అన్నం పెట్టేవాళ్ళు. నువ్వు మాత్రం నేను వదిలి వెళ్ళిన చోట కూర్చొని నా కోసం ఎదురు చూస్తూ ఉండేవాడివి. సాయంత్రం నేను రాగానే నన్ను చూసి అమ్మా అంటూ అల్లుకుపోయేవాడివి. నిన్ను ఇంటికి తీసుకెళ్లేదాన్ని. ఇంటికెళ్ళాక మీ నాన్న నిన్ను చూసి గొడవ పెట్టుకునేవాడు. వాడిని వదిలేసి రమ్మంటే మళ్ళీ తీసుకొచ్చావా? నేను తీసుకెళ్ళి వదిలేస్తానంటే వద్దంటావు. వద్దని నువ్వు చేస్తున్న పని ఇదా? ఇలా వాడిని రోజు ఇంటికి తీసుకొచ్చి వాడిని నువ్వేం చేసుకుంటావే? చచ్చేవాడి మీద ఇంత పిచ్చి ప్రేమ ఎందుకు? దానివల్ల ఏమొస్తుంది అనేవాడు మీ నాన్న ఉపేంద్ర. ఏమండి, మరొక్కసారి ఆలోచించండి. బాబుకి ఆపరేషన్ చేపిస్తే తప్పకుండా బతుకుతాడు. నేను పేపర్ ప్రకటన ఇస్తే కొన్ని డబ్బులు వచ్చాయి. మీరు కొంత డబ్బు అప్పుగా తీసుకురండి. నేను కూడా కొంత తెస్తాను. అన్నీ కలిపి వాడికి మనమే ఆపరేషన్ చేయించుకుందాం. మనమే బ్రతికించుకుందాం. అంతేకాని వాడిని తీసుకెళ్ళి బయట వదిలేస్తే వాడు మళ్ళీ మనకు దొరుకుతాడా? వాడిని వదిలి నేను బతకలేను అన్నాను. నువ్వు బ్రతకలేవని నేను బయట అప్పులు చేయలేను. మనకి ఏం వయసు అయిపోయిందని ఆ రోగిస్టోన్ని పట్టుకొని వేలాడుతున్నావు? వాడు పోతే ఇంకొకడు పుట్టడా? వాడే కొడుకా? ఇంకొకడు పుడితే వాడు కొడుకు కాడా అన్నాడు. మీరసలు తండ్రా? తండ్రి రూపంలో ఉండే మృగమా? కొడుక్కి జబ్బు చేస్తే నయం చేయించుకుంటారు కానీ ఎటైనా తీసుకెళ్ళి వదిలేయాలనుకుంటారా? నోరులేని జంతువుకైనా వ్యాధి వస్తే బాగు చేయించుకుంటారే, నోరున్న మనిషిని ఎలా వదిలేయాలనుకుంటున్నారండి అన్నాను కోపంగా. నీకు నోరు ఎక్కువైంది. నా సంగతి తెలిసే మాట్లాడుతున్నావా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? లక్షలు అప్పు చేస్తే అది తీర్చడానికి నా జీవితం మొత్తం సరిపోతుందని. ఇప్పటి నుండి నెల నెలా డబ్బులు మిగిలితేనే కదా రేపు వృద్ధాప్యంలో పనికొస్తాయి. అది పోగొట్టి ఇప్పుడు ఈ రోగిస్టోడి కోసం అప్పులు చేసి అప్పుడు చిప్పపట్టుకొని ఏ అపార్ట్మెంట్ ముందో కూర్చొని అడుక్కోమంటావా అన్నాడు. అడుక్కునైనా పిల్లల్ని పెంచుకునే వాళ్ళు ఉన్నారు కానీ అప్పుడెప్పుడు అడుక్కోవాలా అంటూ ఇప్పటి నుండే డబ్బును పోగేసుకునేవాణ్ణి మిమ్మల్ని చూస్తున్నాను. ఎప్పటికైనా బిడ్డలు కావాలి కానీ డబ్బెందుకండి అన్నాను. ఇప్పుడు ఇలాగే మాట్లాడతావు. అది లేనప్పుడు కదా దాని విలువ నీకు తెలిసొచ్చేది అన్నాడు మీ నాన్న. నాకు అన్ని విలువలు తెలిసే మాట్లాడుతున్నాను. వీడికి మాత్రం మనమే వైద్యం చేయించుకుందాం అన్నాను నేను. చెంప పగిలిపోద్ది అంటూ చెంపల మీద కొట్టడం, డొక్కలో పొడవటం చేశాడు. నువ్వు నన్నే చూస్తూ అమ్మా అమ్మా అంటూ భయంతో వణికేవాడివి. నిన్నలా చూస్తుంటే నాకేం చేయాలో తోచేది కాదు. మీ నాన్న కొట్టే దెబ్బలకి తట్టుకోలేక కడుపు పట్టుకొని అలాగే కూలబడిపోయాను. నువ్వు కూడా ఏడుస్తూ నా చుట్టే ఉన్నావు. ఆ రాత్రంతా నేను నిద్రపోలేదు. తెల్లవారుజాము 4 గంటలకి నాకు ఆలోచన వచ్చింది. సూర్యునితో పాటే వాకర్లు నిద్రలేస్తారు. నిద్ర లేవగానే వాకింగ్ చేసుకోవడానికి గ్రౌండ్కి వెళ్తారు. వాళ్ళంతా కార్లలో వచ్చేవాళ్ళు. రిటైర్ అయిన వాళ్లే అయి ఉంటారు కాబట్టి డబ్బు గురించి ఆలోచించరు. పైగా అలాంటి వాళ్ళ పిల్లలు స్టేట్స్లోనే ఉంటారు. డబ్బు బాగా సంపాదిస్తుంటారు. నిన్ను అలాంటి వాళ్ళైతేనే జాలితో అక్కును చేర్చుకుంటారనిపించింది. వెంటనే నిన్ను నిద్రలేపి నీకు స్నానం చేయించాను. ఉన్న వాటిల్లోనే మంచి డ్రెస్ తీసి నీకు వేశాను. డాక్టర్ గారిచ్చిన ఈ రిపోర్ట్స్ని, అంతవరకు నీ కోసం కలెక్ట్ చేసి ఉంచిన డబ్బుల్ని ఓ గుడ్డలో చుట్టి నీ నడుంకి కట్టాను. ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఈ బాబుకి వైద్యం చేయించండి అని ఓ స్లిప్ మీద రాసి నీ మెడలో వేలాడదీశాను. మీ నాన్న నిద్ర లేవకముందే నిన్ను తీసుకెళ్ళి వాకర్లు ఆపుకున్న కార్ల మధ్యలో వదిలేసి కావాలనే ఇంటికి ఆలస్యంగా వెళ్ళాను. మీ నాన్నతో బాబును పక్క ఊరి జాతరలో వదిలేసి వచ్చానని అబద్ధం చెప్పాను. ఆయన అది నిజమనుకున్నాడు. ఆ క్షణం నుండే నువ్వు చనిపోయావని బంధువుల్లో స్నేహితుల్లో ప్రచారం చేసుకున్నారు. ఆ రోజు నిన్ను వదిలి ఇంటికెళ్తున్నప్పుడు ఏడ్చుకుంటూ వెళ్ళానే కానీ నువ్వు ఇంతటి వాడవవుతావనుకోలేదు. ఆ దాత ఎవరో ఇప్పుడు నాకు కనిపిస్తే నా రక్తంతో అభిషేకం చేసినా ఆయన రుణం తీర్చుకోలేనేమో. తీరదేమో హేమంత్ అంది. హేమంత్ కళ్ళల్లో నీటి పొర కదిలింది. నాలాగా ఏ తల్లి తన బిడ్డను వదులుకోదేమో, భర్తతో పోరాడేదేమో, బిడ్డ కోసం భర్తను వదిలేసేదేమో. కానీ నేను మీ నాన్నను వదిలేస్తే ఒంటరిదాన్నవుతానే కానీ నీకు వైద్యం చేయించలేను హేమంత్. అందుకే దాతల్ని ఆశ్రయించాను. నేనిలా చేయకుంటే మీ నాన్న నిన్నేం చేసేవాడో ఊహించలేను. నిన్ను నేను వదిలేశాక నువ్వెన్ని కష్టాలు పడ్డావో నాకు తెలియదు కానీ నేను నిన్ను తలుచుకొని మౌనంగా ఏడవని రోజు లేదు. దేవుడు నా మొర ఆలకించాడు. నువ్వు నాకు కనిపించావు అంది శార్వాణి.
హేమంత్కి ఇప్పుడు అర్థమైంది తండ్రి తనని ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడో. శార్వాణి వెంటనే ఆ ల్యాబ్ రిపోర్ట్స్లో ఉన్న హేమంత్ పుట్టిన తేదీని తన మొబైల్లో ఫీడ్ చేసుకుంది. హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది. జాతకం రాయిస్తానని చెప్పింది. కొద్దిసేపు కొడుకు దగ్గర కూర్చొని ఇంటికెళ్ళింది. ఆరాధ్య ఆఫీస్ నుండి ఇంటికొచ్చేటప్పటికి రాత్రి 10 గంటలైంది. 7 గంటలకే రావాల్సింది. క్లయింట్ మీటింగ్ వల్ల, ట్రాఫిక్ జామ్ వల్ల ఆలస్యమైపోయింది. ఇంటి ముందు కాలింగ్ బెల్ నొక్కగానే సరియు వచ్చి డోర్ తీసింది. సరియును చూడగానే ఆరాధ్య ఎప్పటిలాగే నవ్వుతూ లోపలికి నడిచింది. సరియు నవ్వలేదు. సీరియస్గా తన గదిలోకి వెళ్ళింది. ఆమె రిసీవింగ్లో ఏదో మార్పు కనిపించి ఆశ్చర్యపోయింది ఆరాధ్య. కొద్ది క్షణాలు గడవగానే సరియు గదిలో ఎవరో ఉన్నట్లనిపించి తొంగి చూసి షాక్ అయింది ఆరాధ్య. బెడ్ మీద విష్ణుమూర్తి భంగిమలో పడుకొని ల్యాప్టాప్ పక్కన మౌస్ని కదిలిస్తూ ఏదో చూస్తున్నాడు ఒక అబ్బాయి. తన చూపులు పొరపాటు పడుతున్నాయేమోనని రెప్పల్ని టపటపా ఆర్పి కళ్ళను క్లియర్ చేసుకొని మరీ చూసింది ఆరాధ్య. ఎస్, అతను రాకేష్. రాకేష్ ఏంటి ఇక్కడున్నాడు అనుకుంది. సరయుకి అతను ఎలా పరిచయం? బెడ్రూమ్లో అంత చనువుగా పడుకొని ఉన్నాడు అంటే అది ఎలాంటి పరిచయం? ఆరాధ్య లోపలికి రా పిలిచింది సరయు. ఆరాధ్య కాస్త ఇబ్బందిగానే ఒక అడుగు లోపలికి పెట్టింది. సరయు ఇదంతా ఏమిటి అంది ఆరాధ్య. సరయు చాలా క్యాజువల్గా ఇతను నా ఫ్రెండ్ రాకేష్. రాకేష్ తను ఆరాధ్య నా రూమ్మేట్ అంటూ వాళ్ళను ఒకరికి ఒకరిని పరిచయం చేసింది. ఆరాధ్య వచ్చి రాని నవ్వు నవ్వి నమస్తే చెప్పింది. వెంటనే బాగా అలసిపోయాను సరియు, పక్క గదిలో రిలాక్స్ అవుతాను అంటూ క్షణం కూడా అక్కడ ఉండకుండా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక ఓ చోట కూర్చొని సరియు గురించి ఆలోచించింది ఆరాధ్య. సరయుని చూస్తుంటే ఇవాళ ఆఫీస్కి వెళ్ళినట్లు లేదు. రేపటి నుండి షిఫ్ట్ మార్చుకుంటానంది. నైట్ 9కి వెళ్ళి మార్నింగ్ వస్తానంది. తనేమో మార్నింగ్ 9కి వెళ్ళి నైట్ 7కి వస్తోంది. ఇన్ని రోజులు సరియు కూడా తనలాగే వెళ్ళేది. ఇప్పుడు ఇంత సడన్గా షిఫ్ట్ను ఎందుకు మార్చుకుంది? రాకేష్ కోసమా? తన ఇంట్లో లేనప్పుడు ఆమె ఒంటరిగా రాకేష్తో గడపడం కోసమా? ఇది ఇలాగే జరిగితే చుట్టుపక్కల ఫ్లాట్స్లో వాళ్ళు తన గురించి ఏమనుకుంటారు? శబ్దం చేయకుండా వేగంగా వచ్చి ఆరాధ్య ముందు నిలబడి నడుం మీద చేతులు పెట్టుకుంది సరియు. సరియుకి బాగా కోపం వస్తేనే అలా నడుం మీద చేతులు పెట్టుకుంటుందని ఆరాధ్యకు తెలుసు. అందుకే ఏమిటన్నట్లు సరియు వైపు ప్రశ్నార్థకంగా చూసింది ఆరాధ్య. ఎందుకలా వచ్చేశావు? అతనేమనుకుంటాడు? నువ్విలా రాగానే వెళ్ళిపోయాడు తెలుసా? నీకేదో అతను రావడం ఇష్టం లేనట్లు ఫీల్ అయ్యాడో. నా రూమ్మేట్వి అయిండి అలాగేనా ప్రవర్తించేది? చచా, నేనింకా ఏమేమో అనుకున్నాను నీ గురించి. అతన్ని నీకు పరిచయం చేయగానే అతన్ని చూసి నువ్వు హ్యాపీ అవుతావనుకున్నాను. నా సెలక్షన్ బాగుందని నన్ను మెచ్చుకుంటావనుకున్నాను. అంతా ట్రాష్ అంది సరియు. ఏం మాట్లాడుతున్నావు సరియు? అతన్ని చూసి నేనెందుకు హ్యాపీ కావాలి? నేనెందుకు మెచ్చుకోవాలి అంది. ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్వి. నేను చేస్తున్న పనిని నువ్వు నచ్చితే నేనెంత సంతోషిస్తాను. ఆ మాత్రం అర్థం కాలేదా నీకు అంది సరియు. అర్థమైంది, కానీ అతను నువ్వు ఆనందపడేంత మంచివాడేం కాదు. అది చూసి నేను హ్యాపీ కావటానికి. అతను నాకు ముందే తెలుసు. బీటెక్ చదువుతున్నప్పటి నుండే తెలుసు అంది ఆరాధ్య. అతను నీకు తెలుసా? తెలుసు అంటే నీ లవరా? డౌట్ వచ్చి అడిగానంతే అంది సరియు. ఏది వచ్చి అడిగినా నాకేంటి? అతను నా లవర్ కాదు, జస్ట్ ఫ్రెండ్ అంతే అంటూ రాకేష్ గురించి జరిగింది మొత్తం చెప్పింది. అంతా విని నువ్వు ఒకసారి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మంచిది. ఎందుకంటే నీకు ఫ్రెండ్స్ నచ్చటం లేదు, భర్త నచ్చటం లేదు, భర్తను కన్నవాళ్ళు నచ్చటం లేదు. రేపు నీకు నువ్వు చేస్తున్న జాబ్ కూడా నచ్చకపోవచ్చు అంది సరియు. ఏంటి సరియు ఇలా భయపెడుతున్నావు? తప్పంతా నాలోనే ఉందన్నట్లు మాట్లాడుతున్నావు. అసలు నువ్వేనా నా ముందున్నది? రాకేష్ పరిచయం కాకముందు ఎంత బాగుండేదానివి. రోజూ నా మీద చెయ్యి వేయకుండా నిద్రపోయేదానివే కాదు. ఈ మధ్యన అలా లేవు. నీ పాటికి నువ్వు సపరేట్గా దుప్పటి కప్పుకొని పడుకుంటున్నావు. నిద్ర మధ్యలో లేచి ఫోన్లో మాట్లాడుకుంటున్నావు. మొన్నటి వరకు నేనే ప్రపంచంగా ఉన్న నీలో ఇంతలోనే ఇంత మార్పా? ఆశ్చర్యంగా ఉంది తెలుసా అంది ఆరాధ్య. ఇలాంటి మార్పు నీలో కూడా వస్తుంది, తొందరపడకు. మరీ అంత ఎక్కువగా ఆశ్చర్యపోకు అంది సరియు. లేదు సరియు, నువ్వు చాలా మారావు. ఇంత మార్పును నీలో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు నువ్వు ఎప్పటికీ ఇలాగే తోడుగా ఉంటావనుకున్నాను.
ఇంకో తోడును చూసుకొని నన్ను సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళమంటావు అనుకోలేదు. నాకు ఇక్కడ కూడా మనశ్శాంతి లేకుండా పోతోంది అంది బాధగా ఆరాధ్య. మనశ్శాంతి లేకుండా ఇక్కడ ఉండాల్సిన అవసరం నీకు లేదు, వేరే చూసుకో అంది సరియు వెంటనే. మరి నువ్వు ఒక్కదానివే ఉంటావా అడిగింది ఆరాధ్య. అంత కర్మ నాకు లేదు, రాకేష్ ఉన్నాడుగా అంది సరియు. రాకేష్ని చూసుకునేగా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నువ్వు మాత్రం చూసుకోవా, ఇలాగే ఉంటావా? నేను చూసుకుంటానా? చూసుకోవన్న గ్యారంటీ అయితే లేదు కదా. ఏం మాట్లాడుతున్నావు సరియు? నేనెందుకు చూసుకుంటాను? నీకంటే హస్బెండ్ లేడు, నీకు మాత్రం ఉన్నాడా? నువ్వు కూడా నాలాగే ఉన్నావుగా. హస్బెండ్ దగ్గరైతే లేవు కదా. లేకున్నా హేమంత్ నీ హస్బెండ్ లాగా అన్ఫిట్ కాదుగా. అతను అలా అని తెలిసే కదా నువ్వు అతన్ని వదిలేశావు. అతను అలా అని తెలిసే వదిలేశాను. నువ్వెందుకు వదిలేశావు హేమంత్ని? నిన్ను తాకనన్నాడనేగా. నీ దగ్గర ఏ తప్పు లేకపోతే అతను అలా ఎందుకన్నాడు? చెప్పాను కదా నా తప్పేంటో. చెప్పావు. ఇవాళ రేపు ఎవరు నమ్ముతారు నువ్వు చెప్పే షార్ట్ స్టోరీస్? నేనంటే ఏదో నీ మీద ఉన్న కట్టసీతో నమ్మినట్లు నటించాను. ఇదే కాదు, నువ్వు ఏం చెప్పినా నేను నమ్ముతాను. ఫర్ ఎగ్జాంపుల్, పెళ్లికి ముందు నిన్ను హేమంత్ బైక్ మీద చూసి రాకేష్ బైక్ మీద వెళ్తున్నావేమోనని శార్వాణి ఆంటీ అనుమానించి నిన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టిందని చెప్పినా నమ్మాను. అవునా కాదా? నువ్వు రాకేష్ బైక్ మీదనే వెళ్ళి ఉంటావు అని నేనన్నానా? అలా అంటే నువ్వు నన్ను నీ ఫ్రెండ్గా అనుకుంటావా? నువ్వు అలా అనుకోకపోతే నేను నిన్ను యూజ్ చేసుకోగలనా? ఎవరైనా యూజ్ కోసమే నమ్ముతారో. ఎవరి సంగతో నాకెందుకు, నేనైతే అందుకే నమ్ముతాను. ఇప్పటి నుండి నీతో ఎవరికి యూజ్ ఉంటుందో వాళ్ళ దగ్గర ఉండు. వాళ్ళు నిన్ను సేఫ్గా చూస్తారు. నాకు ఇక నీ అవసరం లేదు, రాకేష్ ఉన్నాడు అంది సరియు. నువ్వు ఇలా కూడా మాట్లాడగలవా సరియు అంది ఆరాధ్య. మాట్లాడగలను కాబట్టే ఇన్ని రోజులు నీకు సపోర్ట్గా ఉన్నాను. ఏ రోజైనా నీకు బాధ కలిగేలా చేశానా? బాధ పెట్టానా? నువ్వు బాధలో ఉంటే ఎంత ఓదార్చలేదు, మర్చిపోయావా? వాత్సల్య కన్నా నేనే నిన్ను ఎక్కువగా చూసుకున్నాను. నువ్వే ఇప్పుడు నాతో అనవసరంగా గొడవ పెట్టుకున్నావు అంది సరియు. గొడవ పెట్టుకున్నానా? ప్రశ్నార్థకంగా చూసింది ఆరాధ్య. రాకేష్ దీనికి కారణమని మాత్రం అనకు. అతన్ని నువ్వేమన్నా నువ్విక్కడ ఉండలేవు. అతనితో నాకు చాలా అవసరాలున్నాయి. అతను నా దగ్గరికి నువ్వు ఉన్నప్పుడు కూడా వస్తాడు. అది నీకు ఇష్టమైతేనే నువ్వు ఇక్కడ ఉండు, నాకేం అభ్యంతరం ఉండదు. రాకేష్తో కూడా చెబుతాను. ఆరాధ్య ఏమీ అనుకోదు. ఇలాంటివి తను బాగా అర్థం చేసుకోగలదు. నువ్వు నా దగ్గరికి ఎప్పుడు రావాలన్నా రావచ్చు అని. నేను ఇలా చెబితేనే అతను నా దగ్గరికి ఫ్రీగా రాగలుగుతాడు, లేకుంటే రాడు అంది. నేనున్నప్పుడు అతన్ని ఎలా రమ్మని చెబుతావు? అతను నీకు అవసరం కావచ్చు, నాకు లేదు కదా అంది ఆరాధ్య. నీ ఇష్టం, నేను చెప్పేదైతే చెప్పాను అంది సరియు. అంటే ఇప్పుడు నన్ను వెళ్ళమంటున్నావా? వద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నేనే వెళ్తాను. రాకేష్ నాకు వేరే అకామిడేషన్ చూస్తానన్నాడు. ముందుగానే ప్రిపేర్ అయ్యావన్నమాట. మరి నువ్వు వెళ్తే నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉండగలనా? ఉండగలవు. నీకేం? నువ్వు బీటెక్ చదివావు, హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు. నీకు భయమా? ఈ లోపల ఎవరో ఒకరు షేరింగ్కి వస్తారు అంది సరియు. నాకు నిజంగానే భయం సరియు. చీకట్లో ఉండలేను. పవర్ పోయిందంటే భయంతో చచ్చిపోతాను. అందుకేగా రోజు నీ పక్కన పడుకునేది. నువ్వు చెప్పేది నిజమే ఆరాధ్య. మరి రాకేష్నేం చేయాలి? ముగ్గురం కలిసే పడుకుందామా? ఈసారి మాట్లాడలేదు ఆరాధ్య. వెంటనే లేచి బ్యాగ్ సర్దుకుంది. బ్యాగ్ సర్దుకుంటున్నావు? ఎక్కడికి వెళ్ళాలని? ఇప్పుడు వెళ్ళను, రేపు మార్నింగ్ వెళ్తాను. అప్పటి వరకు రాకేష్ రాడుగా? రాడు. రేపైనా ఎక్కడికి వెళ్తావు? వాత్సల్య దగ్గరికి. అక్కడ ఫుల్ ప్యాక్డ్. అవన్నీ నువ్వెందుకు ఆలోచిస్తావు? నేను కదా ఆలోచించుకోవాలి. ప్యాక్డ్ అయితే దాన్ని ఎత్తిన పడుకుంటాను, సరేనా అంటూ బ్యాగ్ సర్దుకుంటూ నిలబడింది ఆరాధ్య. సరయు మౌనంగా చూసి పక్కకెళ్ళింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.